నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ఈ రోజుల్లో కంటి చూపు సమస్య అనేది ఒకప్పుడు అంటే వృద్ధుల్లోనే చూసేవాళ్ళం. సో ఈ రోజుల్లో అయితే అసలు 5 years 6 years కిడ్స్ కి కూడా ఇంతింత భూతద్దాలు వేసుకొని కళ్ళజోళ్ళు ఉన్నాయి. సో కంటి చూపు సమస్య తక్కువ వయసులో రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే ఇది ఇంకా ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. లైఫ్ లాంగ్ స్పెట్స్ వాడాల్సిందే. మళ్ళీ ఏదో ఆపరేషన్, లేజర్ ట్రీట్మెంట్స్ అలాంటివి కాకుండా న్యాచురల్ పద్ధతిలో ఆహారం తీసుకుంటూ కంటి చూపుని ఎలా తగ్గించుకోవచ్చు? ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఇందాక చెప్పినట్టు మీరు చెప్పినట్టు మీ ప్రశ్నలో జవాబు ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో ఇంతకుముందు కాలంలో చూసినట్లయితే అప్పుడు వృద్ధులకి ఒక 40-50 సంవత్సరాలు దాటిన వారికి కంటి చూపు తగ్గేది. అది కూడా జస్ట్ దగ్గర చూపు, అంటే దగ్గరగా ఉన్న వస్తువుల్ని, చిన్న అక్షరాలని గమనించలేకపోవడం, అంతే తప్ప మిగతా అంత బాగుండేది. సో ఇప్పుడు ఏమవుతుంది, చిన్న పిల్లలకి దూరం ఉన్న అక్షరాలు కానీ, ఈ మాత్రం మామూలు భాషలో చెప్పాలంటే తాటికాయ అంత అక్షరాలు, ఈ మాత్రం సైజు కూడా కనపడట్లేదు. అంటే బస్ బోర్డ్స్ కానీ, పెద్ద పెద్ద బోర్డ్స్, హోర్డింగ్స్ కూడా కనిపించట్లేదు. బోర్డు మీద రాస్తున్న అక్షరాలు పిల్లలకు కనిపించట్లేదు. అదే ఫస్ట్ సిమ్టమ్ వాళ్ళకి. బైఫోకల్ వస్తున్నాయి వాళ్ళకి, ఒకేసారి దూర దృష్టి తగ్గిపోతుంది, దగ్గర దృష్టి కూడా ఐస్ విలైజ్ తగ్గిపోతుంది వాళ్ళకి. ఎందుకు తగ్గిపోతుంది అనడానికి కారణాలు వెతుక్కోవాలి ఇక్కడ ఫస్ట్. అంటే టోటల్గా ఫాదర్ అండ్ మదర్ అనే చెప్పాలి. ఎందుకు అంటే శిశువు జన్మించకముందు, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కరెక్ట్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకపోవడం, అది ప్రధాన కారణం. అలాగే శిశువు జన్మించిన తర్వాత సరైన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం మదర్ తీసుకోకపోవడం, ఐస్ వెల్ ఐస్ చైల్డ్కి ఇవ్వకపోవడం. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు శిశువు జన్మించిన వెంటనే, పూర్వకాలంలో అయితే శిశువు జన్మించిన మరుక్షణం నుండి పర్ డే 10 to 15 times తలకి ఆయిల్ పెట్టేవారు. తైల సంస్కారం, మంచి ప్రశస్తమైన నువ్వుల నూనె రోజు ఒక 10-15 సార్లు పెట్టేవాళ్ళు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ చాలా యాక్యుములేట్ ఉండేది, చాలా యాక్టివ్గా ఉండేది. అలాగే తలలో ఉన్నటువంటి అన్ని భాగాలు, ఇతర బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు చాలా బాగా పనిచేసేవి. సో కన్ను కూడా దృశ్య శ్రవణ నాడి అంటారు, అది మెదడుకు కనెక్ట్ అయి ఉంటుంది. సో దట్ అందువల్ల ఏంటంటే ఐ కాంటాక్ట్ కూడా బ్రెయిన్లోనే ఉంది. కాబట్టి తలకి నూనె పెడుతూ వెళ్ళినట్లయితే కంటి చూపు తగ్గకుండా ఉంటుంది అని అర్థం ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ రోజుల్లో తలకి నూనె పెట్టడం లేదు. అతి బలవంతంగా ఏ బేబీ ఆయిలో 2-3 నెలలు అతి కష్టంగా రోజు ఒక్కసారి లేదా 2 సార్లు పెడుతున్నారు అంతే. ఇంకా ఆ తర్వాత నూనె పరిస్థితి అందరూ మర్చిపోతున్నారు, ఎవరు పెట్టుకోవట్లేదు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరు పెట్టలేదు. నూనె అంటే అప్పుడు నూనెనా ఎప్పుడు పెట్టి ఎంతసేపు ఉంచమంటారు అని అడుగుతున్నారు ఆశ్చర్యంగా. అలా కాదు, పోషక విలువలన్నీ నశించిపోతున్నాయి, తలకు బ్రెయిన్కి సరైనటువంటి పోషణ లేదు, అందువల్ల చూపు తగ్గిపోతుంది. ప్రధాన కారణం అది. తర్వాత ఇంకొక కారణం, ఈ రోజుల్లో శిశువు జన్మించగానే పిల్లలు కనుక ఏడుస్తారు. ఎప్పుడైనా ఏడుస్తారు. ఏడిస్తే పూర్వకాలంలో ఏ గిలకాయ ఏదో కాస్త సౌండ్ చేస్తే ఆగిపోయేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గిలకాయలు కొనుక్కొచ్చడం లేదా ఆఫ్ చేయడం కష్టం, మళ్ళీ ఊపాలు ఒకలం కూర్చొని పని ఉంటుంది అనే ఉద్దేశంతో ఏజ్ దేర్ యు ఆర్ ఆన్సర్ మీరు చెప్పారు. ఇప్పుడు బాగా నచ్చింది నాకు. ఫోన్ ఆన్ చేసి పిల్లలు తల పక్కన పెట్టేస్తున్నారు. ఇట్లనే కూర్చొని చూసుకోవడం, తల పక్కన పెట్టడం అంతే. నెలల పిల్లోడు, రోజుల పిల్లోడికి ఇంకెక్కడదండి, వాళ్ళు కదలరుగా, తల పక్కకు పెట్టేయడం అంతే. సప్పుడు ఏ సౌండ్ వచ్చినా పిల్లలు ఏడుపు ఆపేస్తారు కనుక ఫోన్ పెట్టేస్తారు. అందుకే మా పిల్లోడు ఫోన్ పెట్టేస్తే తప్ప ఏడుపు ఆపడం లేదు అని చెప్తారు మనకి. అంటే కదలలేని పిల్లలకి, రోజుల పిల్లలకి ఫోన్ పెట్టాలి అని తెలుస్తుందా, వాళ్ళు అడుగుతారా? అసలు అడగరే. అంటే పేరెంట్స్దేగా తప్ప ఇక్కడ పేరెంటింగ్లోనే ఉంది. అందుకని పిల్లలకి చైల్డ్హుడ్లో ఫోన్స్ ఇవ్వకూడదు. చిన్నపిల్లలకి తల పక్కకు పెట్టడం, మరీ చిన్నపిల్లలు 2 సంవత్సరాలు కాగానే ఫోన్ ఆన్ చేసి అక్కడ పెట్టి వాడు చూస్తూ ఉంటే తినిపించడం, తిన్నని మారాన్ చేస్తే ఫోన్ చూపిస్తూ తినిపించడం. ఇంత పూర్వం అయితే కాస్త పిల్లోడిని ఎత్తుకుని బయట చెట్ల పైన, బయట రోడ్లు, ఇంటి బయట కూర్చొని చెట్లు చేమలు చూపిస్తూ, ఏ కోళ్ళు పక్షులు చూపిస్తూ తినిపించేవాళ్ళు. రాత్రిపూట చందమామ చూపిస్తూ, చుక్కలు చూపిస్తూ, బొమ్మలు చూపిస్తూ తినిపించేవాళ్ళు. ఇప్పుడు అలాగా ఫోన్ చూపిస్తున్నాం, అది ఎస్ దేర్ యు ఆర్. దానివల్ల ఏంటంటే ఎఫెక్ట్ ఆన్ ద రేడియస్, దానిలో ఫోన్ ద్వారా వచ్చేటటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో కంటి పైన, బ్రెయిన్ పైన పడుతుంది.
మరీ చిన్న శిశువులకి బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని రకాల నాడులు దెబ్బతినే అవకాశం ఉంది. రానున్న కాలంలో మెమరీ పవర్ తగ్గిపోతుంది, కంటి చూపు తగ్గిపోతుంది, అలాగే వినికిడి శక్తి తగ్గిపోతుంది. ఎన్నిటికీ నష్టం జరుగుతుంది. వెరీ నైస్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఫుడ్ ఇది కూడా పేరెంటింగ్ లోనే ఉంటుంది సార్. తల్లులు మంచి ఫుడ్ పెట్టాలి పిల్లలకి, వాళ్ళు మంచి ఆహారం తినాలి, పిల్లలకి మంచి ఆహారం. సో ఎదిగే పిల్లల గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 30 years ఏజ్ వాళ్ళకు కూడా సైట్ ఉంది. సో సైట్ కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే అదే విజన్ ని మెయింటైన్ చేసుకోవాలి, పెరగకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న సార్. ఇక్కడ ఏంటంటే మంచి ఆహారం ఇవ్వాలి. అందరు మంచి ఆహారం అసలు ఏది మంచి ఆహారం, ఏది మంచి ఆహారం అనేది కావాలి ఇక్కడ క్వశ్చన్. దానికి కానీ ఏంటి అంటే పేరెంట్స్, మదర్స్, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఆహారం, ఎక్కువ కంటికి సంబంధించినటువంటి విటామిన్స్ ఎందులో వస్తాయి, లీవ్స్, అన్ని రకాల లీవ్స్ తీసుకోవాలి. కొత్తిమీర, మరీ ముఖ్యంగా కొత్తిమీర, పాలకూర, తోటకూర, ఇలా. తర్వాత క్యారెట్, బీట్రూట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా అన్ని బీన్స్, అన్ని రకాల కూరలు తీసుకోవచ్చు. ఎక్కువ లీవ్స్ ఆకుకూరలలో ఎక్కువ ఉంటాయి. ఆకుకూరల్లో ఏ ఆకుకూర మంచిది అంటారు సార్? కంటికి అని ఆలోచించినట్లయితే కొత్తిమీర చాలా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర కషాయం ఎక్స్ట్రాక్ట్ తీసుకొని రోజు ఒక 1/2 కప్ తీసుకుంటూ ఉన్నట్లయితే పెద్దవాళ్ళకి బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకైతే అదే చొప్పున ఒక 1/2 స్పూను, 1/2 స్పూను ఆ విధంగా తాగిస్తే కంటి చూపు తగ్గదు, తగ్గిన వాళ్ళకి కంటి చూపు పెరుగుతూ ఉంటుంది. బెటర్ విజన్ డెవలప్ అవుతూ ఉంటుంది. అలా కొంతకాలం పాటు తీసుకున్నట్లయితే కంటి చూపు పెరిగిపోతుంది. కొంతకాలం అంటే ఎంత కాలం వరకు తీసుకో? 3-4 months, 5-6 months. దర్ ఇస్ నో యూజ్. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా. ఆహారం ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. పచ్చి కొత్తిమీర తీసుకొచ్చి రసం తీసేసి, పెద్దవాళ్ళు అయితే 1/2 కప్ చొప్పున తీసుకోవాలి. 1/2 కప్పు కొత్తిమీర రసం, ఒక 1 స్పూన్ తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. రోజు 2 సార్లు తీసుకుంటూ ఉంటే వాళ్ళకున్నటువంటి కంటి చూపు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈవెన్ కాట్రాక్ట్ వచ్చిన వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దృష్టి లోపం ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. అలాగే చిన్న పిల్లలకు ఇదే డోస్లో, మరీ చిన్న పిల్లలు అయితే 1 స్పూన్, ఇంకా చిన్న పిల్లలు అయితే 1/2 స్పూన్, ఆ విధంగా వేసేది. ఓకే, వెరీ నైస్ సార్. జనరల్గా కంట్లో నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు. వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి? కంట్లో నుంచి రక్తం కారడం, ఇలాంటి నీళ్ళు కారడం, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, కొన్నిసార్లు దెబ్బ తగిలి కంట్లో రక్తం పేరుకున్నట్టు అవ్వడం, ఇలాంటి జరిగినప్పుడు ఏం చేయాలి? ఒక్కోసారి దెబ్బ తగిలి మన చర్మం పైన ఇలాగే రక్తం పేరుకుపోయి కమిలిపోతుంది. అలాగే కళ్ళల్లో కూడా ఒక్కోసారి అవుతుంది. అలా జరిగినప్పుడు తడిగుడ్డుతో కంటి రెప్పలను అదిం పట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే కంటి నొప్పి తగ్గుతుంది, కళ్ళు కాస్త ఎప్పట్లాగా మామూలుగా రెడ్డిష్ నుంచి బయటకు మారే అవకాశం. అలాంటి సందర్భాలు, అలాంటి ఉన్న పరిస్థితుల్లో కూడా ఇంకా తగ్గలేదు అన్నప్పుడు మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈవెందో శుక్లపట్లం, కంటి చూపు తగ్గింది, మూత బిందులు వస్తున్నాయి అంటే కాట్రాక్ట్ అంటాం మామూలుగా, శుక్లపటలం అని చెప్పేసి అంటాం తెలుగులో. అలాగే పొరలు వచ్చినాయని చెప్పేసి అంటారు. ఇలాంటి అన్నింటికి కూడా ఆపరేషన్, శస్త్రచికిత్స అవసరం లేకుండా మందులతో తగ్గించుకునే అవకాశం ఉంది ఆయుర్వేదంలో. దానికి గాను ఇలా ఆప్తాల్ ఐ డ్రాప్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆప్తాల్ ఐ డ్రాప్స్ ఉదయము, సాయంత్రము 2 చుక్కలు చొప్పున కళ్ళలో వేసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ఈ కంటి చూపు సమస్య నుంచి బయటపడవచ్చు. కళ్ళలో నీళ్లు కారడం, లేదా పొలుసులు కట్టడం, కళ్ళ మంటలు, అలాగే కాట్రాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. గ్లూకోమా ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. రెటినాబ్లాస్మా, డయాబెటిక్ రెటినా ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అలాగే చూపు తగ్గిపోతుంది, పొరలు వచ్చాయి, తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అంటే తగ్గుతుంది. ఉదయము, మధ్యాహ్నం 2 చుక్కలు వేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 2 చుక్కలు వేసుకుంటూ ఉన్నట్లయితే కోర్సు పరిమితి ఉంటుంది. గ్లూకోమా ఉన్న వాళ్ళకి 6 months వరకు వాడడం, అలాగే రెటినాప్లాస్మా ఉన్న వాళ్ళకి 3 months వాడడం. అలా డోస్ అడ్జస్ట్ చేస్తాం, నిర్ణయిస్తాం, దాన్ని బట్టి తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో కంటి చూపు సమస్య అతి చిన్న వయసులో రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రత్యేకంగా మీరు చెప్పిన కొత్తిమీర రసం, అలాగే దాని డోస్ కూడా పెద్దవాళ్ళకి ఎంత తీసుకోవాలి, చిన్నపిల్లలకి ఎంత తీసుకోవాలి, అండ్ మన దగ్గర ఆయుర్వేదం ఉన్న ట్రీట్మెంట్ విధానం గురించి చాలా డీటెయిల్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.